సో ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం ఇట్లాంటి దాడులు చేస్తుంది పార్టీ అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఇంకే విధమైనటువంటి దాడులు పాల్పడడం మనం అందరికీ చూసినాం. ఇప్పుడు కూడా ఇట్లాంటి రెచ్చిపోయేటువంటి సంస్కృతి ఎందుకు వాళ్ళకు? ఇంకా ఏ విధమైనటువంటి ధైర్యంతో ఇట్లా ఆఫీసుల పైన వ్యక్తుల పైన దాడి చేసి పార్టీ మొత్తం చేస్తలేదు వాళ్ళ పార్టీ కూడా. ఇప్పుడు ఈ వాడిని దవాఖాన ఉన్నోడు నీ పరామర్శించిందా కవిత పోయి? లేదు, పోలేదు. మా కవిత చేసింది మంచి పని అని కేసీఆర్ పార్టీ లెవెల్ మాట్లాడిలా ఇప్పటి వరకు? లేదు. అరే కవిత, నేను దండం పెట్టి చెప్తాను తల్లి, అరే నువ్వు తండ్రి చేయబట్టి, నీ తండ్రి చేయబట్టి నువ్వు ఎంపీ అయినావు. నీ తండ్రి చేయబట్టే కదా నువ్వు ఎంపీ అయింది. మళ్ళీ ఒకసారి ఓడిపోతుంది. అచ్చా నీ తండ్రి పార్టీ కాకపోతే నువ్వు ఎమ్మెల్సీ అవుతావు మళ్ళా? అరే నువ్వు మీ తండ్రి హెల్త్ మంచిగా లేదటగా, హెల్త్ చూసుకోక ఇవన్నీ నాయనూరు శుద్ధులు ఎందుకు? ఈ నాయనూరు శుద్ధులు ఎందుకు? ఇవన్నీ బేకారం వచ్చట్లు. ఇవన్నీ నీ పార్టీ ఒప్పుకుంటలేదు, నేను పోరాటం, నీ పోరాటం కాలిపోను. 42% మాకు అద్దు, 50% మేము గెలిచిన వాళ్ళం. రేవంత్ రెడ్డికి నేను ఈ సందర్భంగా ఒక మనవి చెప్తాను. ఆయన వినడో నేను మామూలు మాట్లాడుతోని, మీ ఛానల్ ఎంత పెద్దదో నాకు తెలియదు, కానీ ఆయనకు శాతం అయితే మేము ఇవన్నీ ఎప్పుడో గెలుతాను. సర్పంచ్లు మా ఊళ్ళో అవుతాను, గొల్లుడో షాలుడో సాకలుడో మంగళుడో ఏవో ఆ ఊళ్ళల్లో ఎవడు వీలైతే ఎవరికి బలం ఉంటే ఎవడు బుద్ధివంతుడో లేకపోతే 4 పైసలు ఖర్చు పెట్టుకున్నతోడు గెలుతాడా. మాకెందుకే? నీకు కెపాసిటీ ఉంటే రాహుల్ గాంధీ నువ్వు చెప్పినట్టు వింటాడు కదా. రాహుల్ గాంధీ కూడా ఒకటి తప్పని ఒప్పుకోవాలి. ఏమనంటే మెజార్టీ లేకున్నా కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూను ఒప్పుకోకున్నా, వల్లభాయ్ పటేల్కు మెజార్టీ వచ్చినా, వల్లభాయ్ పటేల్కు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఓటేసిన, ఏది వాళ్ళది ఉంటుంది కదా సిండికేట్, ఓట్లు పడ్డా, వల్లభాయ్ పటేలుకు గాంధీ మీద ఉన్న అభిమానం కోసం నువ్వు ఎట చెప్తా గట్టిందంటే, గాంధీకి నెహ్రూ మీద ప్రేమ ఉండే ఆయన చేసిండు, అది పొరపాటు. ఆమె కడుపులో పుట్టిన మా నాయనమ్మ ఇందిరాగాంధీ ఎవడు తప్పు. ఇందిరాగాంధీ కడుపులో పుట్టిన మా నాయన ప్రధానమంత్రి ఎవడు తప్పు. దాని తర్వాత సోనియా గాంధీ మా తల్లి, ఆమె ప్రధానమంత్రి కావాలనుకున్నది, ఆనాడు రాష్ట్రపతి ఒప్పుకోలేదు. ఆమె చైర్పర్సన్ అవుడు కూడా తప్పే. మన్మోహన్ సింగ్ను చేసుడు కూడా తప్పే. కానీ ఆయన చాలా కెపాసిటీ ఉన్నాడు కాబట్టి, ఆయన ఆర్థిక సంస్కరణలు చేసిన వ్యక్తి కాబట్టి ఆయన చేసుడు తప్ప ఒప్ప అన్న దానికంటే అది రైటే. కానీ మాట్లాడకుండా మా అమ్మ ముందట ఉండు తప్పు, ఆయన బొమ్మని చేసుడు తప్పు. ప్రతిపక్ష హోదా రాలేదు చాలా రోజులు, మాకు వచ్చినాక మళ్ళా మాకు బీసీల సమర్థవంత నాయకత్వం ఉన్నా కూడా నేనే ప్రతిపక్ష నాయకుడు తప్పు. ఎవ్వరు చేయకున్న స్వతంత్ర భారతావనిలో 77 సంవత్సరాల తర్వాత నువ్వు ఒక బీసీ ప్రధానమంత్రి 1వసారి 2వసారి 3వసారి కూడా అయి నువ్వు కాబట్టి నీ జమాన్లలే మధ్యప్రదేశ్కు మీ పార్టీలో బీసీ ముఖ్యమంత్రి అయ్యాడు, హర్యానాకు బీసీ ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక ఆడ ఎస్టీని ముఖ్యమంత్రి చేసిండు మీరు. ఇవాళ రాష్ట్రపతులను ఎస్సీలను ఎస్టీలను వాళ్ళని చేసారు, మీరు ఎస్సీలను చేశారు. కాబట్టి ఈసారి మనం బీసీ బిల్లు తెస్తాం. ఇవన్నీ మా పొరపాట్లే. నరేంద్ర మోడీ గారు మీరు తయారుండండి, మేము ప్రతిపక్షంగా మేము తయారు. ఎస్సీ ఎస్టీలకు ఆనాడు అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగంలో వాళ్ళకి అధికారాలు వచ్చినాయి, కానీ నలిగిన వాళ్ళు ఎవరు? బీసీలు. అందుకనే నేను తెలంగాణలో ఒక ట్రయల్ చేసిన, 42% మా వాళ్ళు అంటాను. వాళ్ళు ఎన్ని % ఉన్నారో వాళ్ళ అన్ని % మనం రిజర్వేషన్ కల్పిస్తాం చట్టసభలలో. ఎమర్జెన్సీగా పార్లమెంట్ సమావేశం పెడితే నేను విల్లు పెడతాను, సమర్థించు అని ఈ రేవంత్ రెడ్డి హుషారుగా పిట్ట కాబట్టి, కెపాసిటీ ఉన్నాడు కాబట్టి, ఈయన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని పట్టుకొని ఆ బిల్లు చేయిస్తే మంచిది. ఇది
కొట్టివేస్తారా కోర్టుల, ఇది ఆయనకు తెలుసు. ఎందుకంటే అలా ముస్లింలను కలిపిడు. ముస్లింలను అంటే మతపరమైన రిజర్వేషన్స్ కోర్టు ఒప్పుకోదు. కోర్టులో నీవోడు నావాడు ఉండడు, కోర్టు ఒప్పుకోదు. మేము అంతకంటే ఎక్కువనే గెలుతాను, అది ఇచ్చిపెట్టు, ఈ బిల్లద్దు పాడద్దు, నువ్వు ఆ చట్టసభలలో చేయించు, నీకు కెపాసిటీ ఉంటే. ఎందుకంటే రాహుల్ గాంధీ నీకు ఇంటాడు కదా, నయానో భయానో నీకు ఆయనకు లవ్ తెలిసింది. ఈ పార్టీ కాకుండా నువ్వు ముఖ్యమంత్రి అయినవు, ఉప ముఖ్యమంత్రి సిక్స్త్ ఫింగర్ చేసిన ఆయన కావాలి ముఖ్యమంత్రి, ఆ పార్టీని పట్టుకొని ఏడిచిండు. అయినా నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి లవ్ తెలిసినోడి, ఉపాయం తెలిసినోడి, ప్లాన్ తెలిసినోడివి, ఈ దేశంలో ఒక హీరో అవుతావు. నువ్వు ఈ బిల్లుకు ముందడపడవే. ఇప్పుడు మరి వాళ్ళు ముంగడపడదు లేదనేది రెండో అంశం, కానీ మీరు ఎందుకు దానికి అడ్డుకాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? మా అడ్డుకాలు దాంట్లో ముస్లింలకు సంబంధించిన వాళ్ళు బీసీలు కదా, ముస్లింస్ వీళ్ళు తెలిసే పెట్టిరి, వీళ్ళకు తెలిసి పెట్టిండ్రు కదా. ముస్లింల కంటే మత ప్రాతిపదిక రిజర్వేషన్స్ కోర్టు ఒప్పుకోదు కదా. కోర్టు ఒప్పుకోదని తెలిసే కదా రేవంత్ రెడ్డి పెట్టింది. ఇప్పుడు ఆయనకు సంకటం స్థితి వచ్చింది. ఏంటిది అంటే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని? మీరు 2 నెలల స్థానిక సంస్థలే ఎన్నికలు పెట్టాలి. ఈయన 42% ఆర్డినెన్స్ తీసిండు, అలా ముస్లింలు కలిసి తీసిండు. ఇది కూడా కోర్టుకు పోతుంది. కోర్టుకు పోయినాక అది ఆగుతుంది. ఏది మత ప్రాతిపదికన మేము ఒప్పుకోవాలి. మా బండి సంజయ్ ఏమన్నాడో ఏం కథ నేను వినలేదు, చూడలేదు. ఇప్పుడు కోర్టు ఒప్పుకోదని అనుండే నావతగా నేను ఒప్పుకోనన్నాడు కొంచెం అంతే కదా. నేను ఒప్పుకోనన్నాడు ఎక్కడిది? ముస్లింలను అలా కలిపితే మా కోర్టు ఒప్పుకోదు. మత ప్రాతిపదికమైన రిజర్వేషన్స్ ఒప్పుకోదు. ఏ మతాన్ని అయినా అలా కలిపి ఈ మతం పేరైన రిజర్వేషన్స్ ఉండాలంటే కోర్టు ఒప్పుకోదు. ఆ కోర్టు ఈనాటిది కాదు. అంబేద్కరు, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ అప్పుడు ఆనాడు పెద్దలందరూ కలిసి ఈ కోర్టులు ఎట్లుండాలి, లా ఎట్లుండాలి, ఇదంతా ఒక కమిటీ ఉండే, ఆ కమిటీ చేసిన వ్యవస్థ తప్ప ఇదంతా మన రాజకీయ నాయకులు చేసింది కాదు. మీరైతే దానికైతే ఒకవేళ ముస్లింకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకోకుండా రిజర్వేషన్ అమలు చేస్తే మాత్రం మీ పార్టీ ఎక్కడ మా పార్టీ అభ్యంతరం చేస్తుంది. కోర్టు వద్ద మేము చేసినట్టు ఉండాలి, కోర్టు ఒప్పుకోవద్దని ఈయన ప్లాన్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. మేము చేసినట్టు ఉండాలి, వాళ్ళు వద్దన్నట్టు ఉండాలి. నేనేమంటానంటే నా పర్సనల్ ఒపీనియన్, ఓకే, నేను ఒక సీనియర్ కార్యకర్తగా, నేను ఒక క్రియాశీలక రాజకీయ నాయకునిగా చెప్పేది ఏంటంటే, మేము 50% కంటే ఎక్కువ గెలుతాను గ్రామాలల్లో. మాకు కావాల్సినవి చట్టసభలలో రిజర్వేషన్ కావాలి. దానికోసం కాంగ్రెస్ పార్టీ కొట్టాడాలి. వాళ్ళకి కెపాసిటీ ఉంటే కొట్టాడు. ఇచ్చేటువంటిది మీరే కదా, మీ చేతిలోనే అంతా ఉంది కదా, బీజేపీ చేతిలో. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడేనా, ఇవన్నీ ఒప్పుకుంటూనే ఉండే. ఏంటిది? మా తాతను చేసుడు తప్పు, మా నాయనమ్మ తప్పు, మా తండ్రిని చేసుడు తప్పు, మా మన్మోహన్ సింగ్ నువ్వు తెలుగులోనే ఆయన చేసుడు కరెక్టే. వీళ్ళందరూ మేము కాంగ్రెస్ పార్టీలో మేము అగ్రవర్ణాలమే ఇన్ని రోజులు బట్టి ఉంటుంది కాబట్టి నువ్వు బీసీ ప్రధానమంత్రి అయినావు కాబట్టి ఇక నేను బిల్లు పెడతానని నువ్వు ఒప్పియవా అంటే ఆయన ఒప్పిస్తాడు. ఒప్పుకోపోతే వాళ్ళ తప్పు అవుతుంది, ఒప్పుకోపోతే బీజేపీ తప్పు అవుతుంది. అదే నువ్వు బిల్లు పెట్టకపోతే ఎందుకు అక్కర్రా అంది, మేము గెలిచేదాన్ని మాకేదో బుచ్చం వేసినట్టు చేసుడు ఏంది? మేము గెలుతారేమంటివి, నువ్వేంది బుచ్చం వేసుడు?